పాలమూరు పాలిటిక్స్ రోజు రోజుకు హీట్ ఎక్కుతున్నాయి. సీఎం రేవంత్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎవరేమన్నారో చూద్దాం. బంగ్లాలో బొట్లో కత్తి పెట్టుకొని బయలుదేరిండ్రు. కాంగ్రెస్ పార్టీని సంపాలని, ఈ ఎన్నికల్లో ఓడించాలని. నేను అడుగుతున్న నడిగడ్డ బిడ్డల్ని, అరుణమ్మను జడ్పీటీసీ చేసింది కాంగ్రెస్ కాదా? అరుణమ్మను ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ కాదా? అరుణమ్మను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? నా రక్తం ఏ రంగు ఉందో ప్రశ్నిస్తారు వీళ్ళు. అరుణమ్మ రక్తం గురించి మాట్లాడతారు. అరుణమ్మ రక్తం కల్తీ రక్తం అని మాట్లాడతారు. అంటే కల్తీ రక్తం అంటే అర్థమేంది చెప్తారా కొంచెం రేవంత్ రెడ్డి గారు? మీ పార్టీ అభ్యర్థికి మీరు ఇదే నేర్పించిందా? మీ సోనియా గాంధీ మీకు ఇదే నేర్పించిందా? మహిళల గురించి ఈ విధంగానే మాట్లాడమని చెప్పిందా? కల్తీ రక్తం అనడానికి మీ ఉద్దేశం ఏంది? ఎవరిది కల్తీ రక్తము? ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు? ఈరోజు ఎందుకు మీకు డీకే అరుణమ్మని చూస్తే అంత కడుపుమంట? 6లో 5 గ్యారంటీలను అమలు చేసినాం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్, అదేవిధంగా పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితం, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు 4.5 లక్షలతోటి 22,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మాటకు గ్యారంటీ లేదు. 6 గ్యారంటీల విషయం చూస్తున్నాం ఇవాళ. ఈరోజు దానికి గ్యారంటీనే లేదు. రాహుల్ గాంధీ గెలిస్తే 6 గ్యారంటీలు ఇస్తామంటున్నారు. రాహుల్ గాంధీ గెలిచేది లేదు, 6 గ్యారంటీలు ఇచ్చేది లేదు. వాళ్ళకి గ్యారంటీలే లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు. గ్యారంటీ లేనటువంటి గ్యారంటీలు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఒక లక్కీ డిప్ లాగా గెలిచి, లక్కీ డిప్లో లాటరీ తగిలినట్టు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి తగిలింది. దాన్ని చూసి 5 నెలలకే విర్రవీగుతున్నారు వీళ్ళు. 5 నెలలకే విర్రవీగుతున్నారు. అహంకారం పూర్తి తలకాయకి ఎక్కిపోయింది. ఇది మంచి పద్ధతి కాదు. అధికారాన్ని చూసి అహంకారంతో విర్రవీగితే కేసీఆర్ని ఏం చేసిండ్రో ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు అందరూ కూడా చూసిండ్రు. రేపు మీకు కూడా మళ్ళా అదే పరిస్థితి దాపరిస్తుంది. ఈరోజు ఏదో లక్కీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే లక్కీగా ఆయన వేరే పార్టీకి వెళ్ళి వచ్చినా లక్కు ఉంది కాబట్టి ముఖ్యమంత్రి అయింది. లక్కీ డిప్పు తగిలింది. దాన్ని చూసి మురిసిపోతే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? మాట్లాడితే బంగ్లా రాజకీయాలు, లేకుంటే ఇష్టం వచ్చినట్టే బూతు మాటలు. ఒక బూతు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నాడంటేనే సిగ్గు అవుతుంది. ఆడపిల్లలంతా తల వంచుకునేటటువంటి పరిస్థితిని కల్పిస్తున్నాడు ఆయన.